రేయ్ మన పంట పండిందిరా. ఆ? అదేంటన్నా కొంపదీసి పనికి మాలిన పనులన్నీ మానేసి వరి పంట మిరప పంట పండిస్తూ వ్యవసాయం చేస్తున్నావేంటి? వ్యవసాయం ఏంటిరా? ఇప్పుడే అన్నావు కదా నా పంట పండిందని. ఒరే బొడుద్దాయిలు, ఒక అందమైన లేడీ వచ్చి మనకి కోట్ల ఆఫర్ ఇవ్వబోతుందిరా. ఎలా అన్నా? చూస్తారుగా మీరే. అప్పలనాయుడు గారు, మొత్తం 10 కోట్లు అడ్వాన్స్గా ఇస్తున్నాను. మీరు అడ్వాన్స్గా 10 కోట్లు నాకు ఇస్తున్నారంటే మీకు 100 కోట్ల లాభం ఉంటుంది కదా. ఏరా, అవునన్నా. 100 కోట్లు కాదు, 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లే? అసలు నేనేం చేయాలో చెప్పండి. ఈ ఊరికి దగ్గరలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో బోల్డ్ చెట్లు ఆ ఉన్నాయి. విషయం మాకు తెలుసు మేడం. ఆ చెట్ల కింద చాలా ఖనిజ సంపద ఉంది. కోట్లు విలువ చేసే విషయం మీకు తెలియదు. ఆ? అవును, ఖనిజ సంపద బయటకు తీయాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాకు తెలిసిన వాడు ఒకడు ఉన్నాడు. నేను వచ్చింది రికమెండేషన్స్ కోసం కాదు. అసలు అడవి లేకుండా చేస్తే ఏ పర్మిషన్ అక్కర్లేదు. అడవిలో చెట్లు నరికేయండి, మిగతా సగం తగలబెట్టేయండి. ఖనిజ సంపద బయటికి వచ్చే సంగతి నేను చూసుకుంటాను. పని పూర్తయ్యాక బ్యాలెన్స్ 10 కోట్లు విఐపి సూట్ కేసులో పెట్టి ఇస్తా. ఓకే? డన్. వస్తా. అన్నా, మన ఊరి గొప్పతనం గురించి మనకే తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా, అడవిని నరకడం వేస్ట్ అని. అడవి మొత్తం తగలబెట్టేయండి. ఆ తర్వాత వచ్చే లాభంలో మీకు సగం వాటా ఇస్తా. అదేంటన్నా, ఆమె ఇచ్చేది 10 కోట్లే కదా. అడవిని తగలబెట్టినాక ఆవిడని ఎందుకు ఉంచుతాం? ఆవిడని కూడా లేపేసి ఆ ఖనిజ సంపదని మనమే తవ్వుకుంటాం. ఒకవేళ ఆమె తిరిగి వస్తే నేను చూసుకుంటాను. పృథ్వీగాడు నర్సింగాడు రా. ఇక్కడికి ఎందుకు వచ్చారు రాలు? ఏదో యాదవ పని చేయడానికి వచ్చారు యాదవాలు. అన్నా, ఇక్కడ ఎవరు లేరన్నా, మనం హాయిగా మాట్లాడుకోవచ్చు. మాట్లాడేదేంట్రా? ఆల్రెడీ బాస్తో మాట్లాడేసాం ఏంటి కదా. మాట్లాడేది? నా తొక్క. అడవిని తగలబెట్టేది దాన్ని తగలబెట్టమన్నాడు. తగలబెట్టేది మనమే కదా. రిస్క్ మనది, క్యాష్ బాసుది. అయితే ఏం చేద్దామంట? ఏదో ఒకటి చేయన్నా. అయితే బాస్ గాని లేపేద్దాం రా. అమ్మని అమ్ము, నీకు అసలే తొందర ఎక్కువ. ఇప్పుడు కాదన్నా, ముందు అడవిని తగలెడదాం. డబ్బులు పడంగానే బాసులు లేపేద్దాం. అరే, ఐడియా బాగుందిరా. సర్లే, రేపు ఇదే టయానికి బిర్యానీ పాయింట్ దగ్గర తగలెడతాను. నువ్వు కూడా అక్కడ తగలడు. సరే, ఇప్పుడు ముందు ఇంటికి బయలుదేరదాం బా. అబ్బరే, కొంప ముంచెట్టున్నావు. మన మాటలు ఎవరో వింటున్నారన్నా. అవును. అన్నా, అటు చూద్దాం పదన్నా. అలాగేనా. ఎవరూ లేరేంటన్నా? బహుశా మనకే ప్రతి చెల్లించుండదురా. పద పోదాం. సరే, అదన్నా జరిగింది. నాకు నమ్మబుద్ధి కావటం లేదు. బాగా మందు కొట్టి మీకు మతిపోయినట్టుంది. 2 రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకోండి. అలాగే అన్నా. అయితే వీళ్ళకి 2 రోజులు రెస్ట్ అన్నమాట. అయితే ఏం చేద్దాంరా? ఊర్లో ఇలాంటి యదవులు చాలా మంది ఉన్నారా. వాళ్ళ పని పడదాం. ఓకే, పద. ఇప్పటికైనా మీ మైండ్ బాగైందా లేక పాత కథ వినిపిస్తున్నారా? మా మాట నమ్మన్నా.
మా మీద మంత్రాలు ప్రయోగించి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నా. అలాగా? నమ్మవెందుకన్నా నువ్వు? ఇంకా మీ పిచ్చి తగ్గలేదు. నాయుడు, ఆ? ఏమయ్యా నాయుడు, అడవిని తగలబెట్టే పని ఎంతవరకు వచ్చింది? లేదు మేడం, ఇంకా ప్లాన్లోనే ఉన్నాం. ఏమిటయ్యా నీ ఉద్దేశం? చెప్తా, అలా కూర్చోండి. నేను ఒక అడవిలోకి వెళ్ళాను. అడవిలో అందమైన తోట, ఆ తోటలో ఒక కోట, ఆ కోటలో ఒక తూట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత అమ్మ పిల్లగాడే నెల్లతో పిన్నాడే, అమ్మ పిల్లగాడే నెల్లతో పిన్నాడే, చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు, చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. మీ బాస్కి ఏమైనా పిచ్చా? కాదు, ఈ రోజు అమావాస్య రోజు పున్నం రోజు మా బాస్ స్కూల్ లూజ్ అవుతుంది. మళ్ళీ నేను ఎప్పుడు రాను? మళ్ళీ అమావాస్యకి రాపు. అమ్మో అమావాస్యక నేను అసలు రాను. నీ అవ్వ, నా కర్మరా, కోట్ల రూపాయల వ్యాపారం అంజారా నీ పిచ్చి వల్ల. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేయలేదు, చెప్పను, చేసి చూపిస్తా. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? మన మీద ఎవడో మంత్రాలు ప్రయోగిస్తున్నాడని దాన్ని విరుగుడు చేయాలి. లేకుంటే చూడు పిల్లమ్మ పాడు పిల్లడు పైన పైన పడుతూ ఉంటాడని ఫిక్స్ అయిపోతాం మనం. ఆ? మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నట్టు అనుమానంగా ఉందన్న. అంత అనుమానంగా ఉంటే రేపు ఉదయం శుద్రమంత్రుడిని కలుద్దాం. క్షుద్రమంత్రి కూడా ఎవరన్నా? మహాశక్తివంతుడిరా. అంటే మనకన్నా పెద్ద తోపాడు. చూస్తారుగా రేపు.